ఎన్ని రోజులు ఉన్నాడు? ఒకసారి వచ్చినప్పుడు 2 రోజులు, ఒకసారి వచ్చినప్పుడు 4 రోజులు అండి. 2 రోజులు 2 సార్లు. లేదు, వర్షిని మాత్రం దాదాపుగా 2 నెలలు మాతోనే మా ఇంట్లోనే ఉన్నాడు, మా తల్లిదండ్రులతో అని చెప్తున్నారు. లేదు లేదు, 2 నెలలు ఏమి లేదు. 2 సార్లు, 3వ సారి వచ్చినప్పుడు మటుకు ఒక 6 రోజులు ఉన్నాడు అంతే. ఆ 3 సార్లు రావడం తప్పితే 2 నెలలు అంటే కంటిన్యూగా లేడు. ఒక నెల గ్యాప్ ఇచ్చి రావటం, నెల గ్యాప్ ఇచ్చి రావటం, అంటే 3 సార్లు రావటం జరిగింది. ఓకే. అయితే మొత్తం ఈ వ్యవహారం చూసిన వాళ్ళలో చాలా మంది మీ మీద కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. కన్న కూతురు జీవితాన్ని వీళ్ళే బలి చేశారు, డబ్బుకు ఆశపడ్డారు, అతను డబ్బు ఆశ చూపాడు, వీళ్ళు ఆశ పడ్డారు, ఆ డబ్బు కోసం కక్కుర్తి పడి కన్న కూతురు జీవితాన్ని నాశనం చేశారని మిమ్మల్ని కూడా విమర్శిస్తున్న వాళ్ళు ఉన్నారు. నిజమా శ్రీనివాస్, మీకేమైనా డబ్బు ఆశ చూపాడా? మాకేమో డబ్బు ఆశ చూపలేదండి, మేమేం ఆశపడలేదండి. 48,000 రూపాయలు మా అత్తగారు పెళ్లిలో పెట్టిన పెళ్లి బహుమతిగా ఉంగరం పెడతారు కదా, ఆ ఉంగరం కూడా దొంగిలించి తీసుకెళ్లిపోయాడు. నార్మల్లో ఉన్న ఉంగరం ఆయన మూలంగా నేను 1,40,000 రూపాయలు లాసపడిపోయాను. అలాంటి ఇంకా మేము పిల్లల్ని నమ్ముకుంటాకి, పిల్ల మీద ఇచ్చేస్తాకి దుర్మార్గులం కాదుగా. మేమేం పిల్లల్ని అమ్ముకునే వాళ్ళం కానీ పిల్ల మీద పెట్టలేదని చెప్పి మీరు అల్లాడుతున్నా గానీ వాస్తవంగా మేము తీసుకోలేదండి. దేవుడు మేము ప్రమాణం వేసి చెబుతున్నాను. ఆమె ఒక మాతాజీ రూపంలో వచ్చి కామపిశాచెల్లి నరరూప రాక్షసుడిలాగా నా పిల్లలకి వెళ్తాను తండ్రిపోయిందండి. ఇప్పుడు నా బిడ్డకి నేను నా ప్రేమ తీసుకుని కొట్టానండి, రక్తం గారింది, ఇక్కడ మచ్చ ఉండిద్ది ఆడికి. నేను కొట్టిన దెబ్బ నా భార్య వాడి బ్యాగ్ తీసుకెళ్లి బ్యాగ్ మా గేట్ మీద రోడ్డు మీద వేసింది. వెళ్ళిపోయిన ముందు నా ఇంట్లో ఉంటా కీలేదని. ఒక అమ్మవారు మీరు ఇప్పుడు చెప్తున్నారు బంగారం అది కూడా దొంగతనం జరిగింది, మేమే లాస్ అయ్యామని మీరు చెప్తున్నారు. మరి అప్పుడు బంగారం అది దొంగిలించినప్పుడే ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు శ్రీనివాస్ మీద? కంప్లైంట్ లో రాసామండి. ఇప్పుడు కంప్లైంట్ లో రాయడం కదా, అప్పుడు దొంగతనం జరిగినప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేకపోయారు? అమ్మాయితో అన్నాడంట, మీ నాన్నకు ఆరోగ్యం బాగోదు, మీ అమ్మకు షుగర్ పేషెంట్, మీ కుటుంబం మీద నేను చేతబడి చేస్తాను, కృతపూజలు చేసి